హలో, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను. ఇది ఉంది కదా, ఇది గ్రూప్లో కూడా పెడతాను. ఈ లింకు చూసుకోండి మన గ్రూప్లో. ఇప్పుడు ఎవరైతే T3 అయి ఉంటారో, T3 అంబాసిడర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే 5 లెవెల్ అంబాసిడర్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ మనం ఏంటంటే ప్రతి T3 వాళ్ళు కూడా మీ పైన ఉన్న T2 అనే అంబాసిడర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఇది ఎవరు ఎలిజిబుల్ అంటే ఓన్లీ ఆ ఇన్ఫ్లుయెన్సర్ బ్యాడ్జ్ వచ్చింది కదా, T3 అంబాసిడర్ బ్యాడ్జ్, వాళ్ళు మాత్రమే ఈ ఫామ్ని ఫిలప్ చేయాలి. చూడండి, ఇదిగో ఈ యాక్షన్ రిక్వైర్డ్, ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫామ్ కేర్ఫుల్ అని ఉంది కదా, ఇక్కడ ఇదన్నమాట. ఓకేనా? ఈ విధంగా వస్తుంది T3 ఇంటర్లింక్ అంబాసిడర్ టీమ్ స్ట్రక్చర్ అని. ఇదిగో ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి మెయిల్ని ఇక్కడ నేను ఆల్రెడీ చేశాను కాబట్టి ఇది ఉంది. ఈ మెయిల్ని ఇలా రికార్డ్ చేసేసుకోండి, గ్రీన్ టిక్ ఇచ్చుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్ ఏదైతే ఆల్రెడీ నేను ఇచ్చున్నాను కాబట్టి ఓకే, మీ నేమ్ ఇచ్చుకోండి. ఓకేనా? SNDH సందు విజయ్ అని ఏదో ఇచ్చాను. అలాగే టెలిగ్రామ్ యూజర్ నేమ్ నేను ఆల్రెడీ ఇచ్చున్నాను, మీరు కూడా టెలిగ్రామ్ యూజర్ నేమ్ అని టైప్ చేసుకోండి. ఇంటర్లింక్ ఐడి తెలుసు కదా మీకు, మీ ఇంటర్లింక్ ఐడి మీరు ఏదైతే పెట్టుకున్నారో ఫస్ట్లో ఫోన్ నెంబర్ ఏదో పెట్టుకుంటారో ఆ ఐడి కొట్టండి. కొట్టిన తర్వాత ఫస్ట్ ఇది నెక్స్ట్ కొట్టేయండి. ఓకేనా? నెక్స్ట్ కొట్టేసిన తర్వాత ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ మనకి 2 కంట్రీస్ 2 ఉన్నారు. కోచ్ జోయల్ మనకి హెడ్ కోచ్ జోయల్, అలాగే ఇంకొకరికి ఏంటంటే కోచ్ లుక్ అనమాట. ఆయన ఏంటంటే ఇది వియట్నాం, USA, నైజీరియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇలాంటి వాటికి ఆయన చూస్తాడు. ఈ ఇండియాకి వచ్చేసరికి టర్కీ, చైనాకి వచ్చేసరికి కోచ్ జోయల్. అందుకని ఇక్కడ కోచ్ జోయల్ని సెలెక్ట్ చేయండి. ఓకేనా? రెండోది ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టి అలాగే మళ్ళీ ఇక్కడ దీంట్లో మన కంట్రీ ఏదో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి కోచ్ జోయల్ టీం వచ్చేసరికి ఈ కంట్రీస్ అన్నీ కోచ్ జోయల్ కిందకు వస్తాయి. ఇండోనేషియా, ఇండియా, ఫిలిప్పీన్స్, టర్కీ, చైనా, కెమెరాన్, ఇది అన్నీ కూడా. ఓకేనా? మడ్గసర్ దాకా. ఓకేనా? అప్పుడు మనం ఏంటంటే ఇండియాని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్. ఓకేనా? నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ దీంట్లో ఇంపార్టెంట్, దిస్ ఈజ్ ఏ 1 టైం సబ్మిషన్ ఓన్లీ. ఒకసారి మాత్రమే సెలెక్ట్ చేయాలి. వన్స్ యూ హ్యావ్ సెలెక్టెడ్ యువర్ టీము, నో చేంజెస్ అనమాట. అఫిషియల్లీ ప్రమోటెడ్ టు T2, యు ఆర్ అఫిషియల్లీ ప్రమోటెడ్ టు T2కి పోతా అనమాట. ఇక్కడ చూసి ఇక్కడ మనకి లీడర్స్ అనేవాళ్ళు ఎవరు ఉన్నారు, T2కి ఎవరైతే అయ్యారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం. వీళ్ళంతా కూడా ఏంటి, మన ఇండియాలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంబాసిడర్లు ఎంతమంది అయినా 1,000 మంది అయి ఉన్నారు. కానీ ఓవరాల్గా మన ఇండియాలో T2 అంబాసిడర్ వచ్చేసరికి ఇదిగో పట్టుమని ఒక 25 మంది ఉంటారు. ఓకేనా? ఈ విజయ్ పోల్కట్ల, ఇది సఫీ, ఓకేనా, MMJ అబ్దుల్లా, దరియా, హేమంత్ ఒంగోలు, వీళ్ళంతా ఉన్నారనమాట. ఓకేనా? వీళ్ళలో మనకు ఒక 5-6 తెలుసు. ఓకేనా? ఇక్కడ నేను కూడా T2 అయ్యాను. ఓకేనా? ఇక్కడ నన్ను సెలెక్ట్ చేయండి, విజ్జు 222. ఎవరైతే ఇక్కడ మీ ద్వారా నేను కూడా కమ్యూనిటీ అనేది బిల్డ్ చేస్తాను. ఓకేనా? విజ్జు 222 అనేది సెలెక్ట్ చేయండి. ఇప్పుడు నా ద్వారా అయ్యారు కాబట్టి ఏదన్నా మీకు రెఫరెన్స్ ఉంటే చేసుకోవచ్చు. ఓకేనా? అలా T2ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఒక టీం అనేది అవుతుంది. రేపు మళ్ళీ మీరు కూడా ఒక 30 మెంబర్స్ని చేశారనుకో, మీకు కూడా T2 అనేది T2కి ప్రమోషన్ అవుతుంది. అవి సబ్మిట్ కొట్టండి. నేను సబ్మిట్ కొట్టట్లేదు. ఓకేనా? సబ్మిట్ కొట్టిన తర్వాత ఏదైనా అర్థం కాకపోతే నెక్స్ట్ ఏం వస్తుందో చెప్పండి, 5వ స్టెప్ ఏమన్నా ఉంటే. ఓకేనా? ఇక్కడ నేను సబ్మిట్ కూడా, ఎందుకంటే నేను ఆల్రెడీ T2ని నేను సెలెక్ట్ చేసుకున్నా కదా, ఎందుకంటే ఫస్ట్లో సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను T2 అయ్యాను. ఓకేనా? అందుకని ఇలా నెక్స్ట్ కొట్టేసి సెలెక్ట్ చేయండి. ఓకేనా? సెలెక్ట్ చేసి ఫిలప్ చేసేసేయండి. ఓకేనా? దీన్ని